ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళ మీద వరుస వేధింపులు జరుగుతున్నాయి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేసింది. ఆర్యవైశ్యుల మీద దాడులు నిలుపుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు చేస్తామంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ప్రకటించారు. ఓ పక్కన తెలుగుదేశం నేతలతో ఆర్యవైశ్యుల మీద దాడులు, మరో పక్కన అధికారులు పోలీసులతో వేధిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని చెప్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. పొదిల్లో ఆర్యవైశ్యుల మీద దాడి చేసిన ఎస్ఐ మీద ఎందుకు సస్పెండ్ వేయలేదు అని ప్రశ్నించారు. అట్లాగే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేకుండా పోయింది. బెదిరింపులకు తాళలేక దేవస్థానంలో తలదాచుకోవాల్సి వచ్చింది రేషన్ డీలర్ సత్యనారాయణ అన్నటువంటిది. మరొకటి, రేషన్ డీలర్షిప్ని వదులుకోబోతే కిడ్నాప్ చేస్తామని బెదిరించేటప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగిందట. ఏదైతే దర్శిలో గంగదేవరపల్లిలో ఒక డిపో నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ అనేటువంటి ఆర్యవైశ్యుడిని వేధింపులకు గురి చేసి దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నటువంటి రేషన్ డీలర్ సత్యనారాయణ మీద వేధించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ డీలర్షిప్ వదులుకోబోతే ప్రాణాలు తీస్తామని బెదిరించేటప్పటికి చివరికి రేషన్ డీలర్షిప్ని వదులుకోలేక అక్కడ దేవస్థానంలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేంటి అన్నటువంటి పాయింట్. అట్లాగే మన పొదుల్లో అమానుషంగా అవినాష్ మరియు వాళ్ళ తండ్రిని కొట్టినటువంటి సంఘటన, వీటన్నిటి విషయంలో ఎందుకని ప్రశ్నించటం లేదు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చాడు వెల్లంపల్లి శ్రీనివాస్. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు తండోపతండాలుగా, వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్యులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవైశ్యులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్యవైశ్యులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదా? అసలుకి ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్యవైశ్య మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్యవైశ్యులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే ఏం జరిగింది? అక్కడ ఏమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగారు మీరేమన్నా? హోమ్ మినిస్టర్ ఫోన్లో మాట్లాడిచ్చేసాము, పని అయిపోయిందని చెప్పని చేతులు దులుపుకుంటారా? ఇదే మీరు ఆర్యవైశ్యుల మీద ఇచ్చే గౌరవం ఇదేనా? ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ఆర్యవైశ్యుల మీద దాడులు ఆపాలా. ఒక పక్కేమో తెలుగుదేశం నాయకులతో దాడులు చేస్తున్నారు, ఒక పక్క అధికారులతో దాడులు చేస్తున్నారు, ఒక పక్క పోలీసులతో దాడులు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ పోలీసులతో ఆర్యవైశ్యుల మీద తప్పుడు కేసు కూడా పెట్టిస్తున్నారు. మీరు ఇది మానకపోతే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మేము ఆర్యవైశ్యుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఇప్పటికే ఆర్యవైశ్య సంఘాలు ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. అందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న కాడి నుంచి కూడా ఇటువంటి దాడులు మన మీద పెరిగిపోయినాయి. కనీసం ఆర్యవైశ్యుడిగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పని బాధపడుతున్నారు. నేను ఒక్కటే చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, మీరు ఆర్యవైశ్యుల మీద దాడులు ఆపకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు దగ్గరలు పడుతున్నాయి. ఆర్యవైశ్యులంతగా కలిసికట్టుగా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గొంతు విప్పుతాము. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా, గద్దె దించే వరకు కూడా ఆర్యవైశ్యులై పోరాటం చేస్తామని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను.